డిస్క్లైమర్. ఈ వీడియో నేను ఎలాంటి బైసెల్ రికమెండేషన్స్ చేయటం లేదు. ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. కొన్నే అమ్మినా మీ ఓన్ రిస్క్ తోనే చేయండి. వెల్కమ్ టు నిఫ్టీ ఆప్షన్ మాస్టర్. ఇది నేను కొత్తగా క్రియేట్ చేసిన యూట్యూబ్ ఛానల్. మెయిన్ దేనికోసం క్రియేట్ చేశామంటే, మార్కెట్లో చాలా మంది ట్రేడర్స్ వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎడ్యుకేషన్ చాలా లాస్ అవుతుంటారు. నేను యాక్చువల్గా ఒక రిటైర్ పర్సన్ని. నా ఎక్స్పీరియన్స్ తో ఒక ట్రేడర్కి ఏమేమి కావాలో, ఏ ఉంటే ఈజీగా ట్రేడ్ చేసుకోగలరో అవన్నీ కలిపి ఒక 5 ఇండికేటర్స్ తయారు చేశాను. ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది. నా 1 by 1 నా ఇండికేటర్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ట్రేడర్కి ఏది అవసరం అంటే, మూమెంటం ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం ట్రేడ్ చేస్తే మనం ఈజీగా ఆ మూమెంటం క్యాచ్ చేసుకొని ఎంట్రీ ఎగ్జిట్ ఈజీ అవుతుంది. దానికి అవసరం ఏంటంటే, మార్కెట్ కాన్సెప్ట్ ఏంటంటే బై ఎట్ లో, సెల్ ఎట్ హై. దీన్ని డిపెండ్ చేసుకొని నేను ఇండికేటర్స్ క్రియేట్ చేశాను. ఈ ఇండికేటర్స్ ఎలా అంటే, ఎక్కడ లో ఎండ్ అవుతుందో అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, ఎక్కడ ఎగ్జిట్ కి సెన్సెట్ ఇస్తుంది. మెయిన్ సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని చేసిన ఇండికేటర్స్. ఇక్కడ 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ ఇండికేటర్. దీంట్లో ఈ కనిపించే బ్లూ లైన్స్ సపోర్ట్ రెసిస్టెన్స్ జోన్స్. పర్టికులర్ గా సపోర్ట్ సెక్షన్ పివోట్ బేస్డ్ కాదు. పర్టికులర్ గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడ టచ్ అయినాయో, ఎక్కువ టైం టచ్ అయినా ఆ జోన్స్. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ మొమెంటం క్యాచ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడే పర్టికులర్ గా మీరు ఒక ట్రేడ్ లో దేంట్లో అయినా మీరు కావచ్చు. దాని జర్నీ ఎక్కడి వరకు ఉంటుందంటే నెక్స్ట్ ఈ జోన్ దాకా ఉంటుంది. ఈ జోన్స్ ఇందులో ఇంకేం పెట్టామంటే, ఫస్ట్ ఈ బ్యాండ్స్ ఒకటి, ఈ బ్యాండ్స్. నెక్స్ట్ వచ్చి వివ్యాప్. ఇది మూవింగ్ యావరేజ్ బ్యాండ్, ఈ బ్లూ లైన్. ఈ 3 బేస్ చేసుకొని మీకు ట్రెండ్ ఈజీగా చెప్పొచ్చు. ఫస్ట్ మూమెంటం బేస్డ్ చేసుకొని ఇది రన్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఈ జోన్ టచ్ అయినప్పుడు మీకు ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇక్కడ జోన్ టచ్ అయినప్పుడు ఎంటర్ అయితే మీరు ఈ జర్నీ స్టార్ట్ అయినట్టే ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వివ్యాప్ అవుతుంది. తర్వాత ఈఎంఏ బ్యాండ్. ఈ 2 క్రాస్ అయితే మీకు నెక్స్ట్ జోన్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రెండింటి బిలో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. అంటే మీకు మార్నింగే ఇప్పుడు ఈ ఆటోమేటిక్ జోన్స్ ఫామ్ అయి ఉంటాయి. దీంట్లో మీరు ఏ టైం ఫ్రేమ్ లో ట్రేడ్ చేస్తున్నారో దాని ప్రకారం మీరు జోన్స్ ని సెలెక్ట్ చేసుకోవాల్సింది. సపోజ్ 1 minute లో 1 minute లో ట్రేడ్ చేస్తుంటే, ఈ జోన్ ని ఇక్కడ జోన్ టైం ఫ్రేమ్ ఇచ్చున్నాం. 5 to 55 minutes కానీ 7 minutes కానీ పెట్టుకోవచ్చు. 5 minutes పెట్టుకుంటే ఆ జోన్ మినిమం జోన్ ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఈ జోన్ ఫామ్ అయినాక మీరు లైన్ పెట్టుకోండి. ఈ కింద పైన ఒక లైన్ పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ జోన్ ఎక్కడితో చూసుకునే దానికోసం హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. 15 minutes వెళ్తే నెక్స్ట్ జోన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాండ్ సరిపోతుంది 15 minutes మీకు 1 minute లో ట్రై చేసే వాళ్ళకి. ఈ జోన్ లో ఎంటర్ అయినప్పుడు నెక్స్ట్ జోన్ దాకా టార్గెట్ పెట్టుకొని ఎక్కడ వీలైతే అక్కడ మీరు ఎగ్జిట్ కావచ్చు. ఇది ఒక పరిస్థితి. ఇది ఈ ఫస్ట్ ఇండికేటర్ ఇన్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఇండికేటర్. సెకండ్ ఇండికేటర్ అంటే, ఇది యాక్చువల్ గా ఇది వాళ్ళ గురించి చెప్తుంది. ఎప్పుడు ఇది గ్రీన్ గా మారుతుందో అప్పుడు మార్కెట్ లో మొమెంటం స్టార్ట్ అయినప్పుడు మన ఎంట్రీ పాయింట్ కూడా ఇదే అవుతుంది. ఇది గ్రీన్ గా ఉంది. సైడ్ లైన్ ఎంతసేపు టైప్ లైన్ లో ఉంటుందో అంతసేపు మొమెంటం ఉంటుంది. ఈ సైడ్ లైన్ దిగిందంటే బ్లూగా మారుతుంది. ఈ బ్లూగా మారిందంటే ఇది సైడ్ వేస్. బ్లూ కలర్ ఇండికేషన్ ఫర్ సైడ్ వేస్, రెడ్ కలర్ ఇండికేషన్ ఫర్ సెల్లింగ్. చూడండి, ఇక్కడ గ్రీన్ గా మారింది, జోన్ దగ్గర ఉంది, మూమెంటం స్టార్ట్ అయింది. ఈ మూమెంటం ఎక్కడి వరకు నిలబడిందంటే ఈ నెక్స్ట్ బ్లూగా మారేంత వరకు. అక్కడి డౌన్ అయింది మార్కెట్, రెడ్ గా మారిపోయింది. ఈ రెడ్ ఉన్నంత వరకు మీకు డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ బ్లూగా మారిందంటే అప్ ట్రెండ్ కి మూమెంటం స్టార్ట్ అయినట్టు. చూడండి,
అకార్డింగ్ టు ఆ కలర్ అయితే మారింది. ఇక్కడ మళ్ళీ మొమెంటం స్టార్ట్ అయింది. నెక్స్ట్ రెడ్ వరకు మీకు ఇది మొమెంటంలోనే ఉంటుంది. సైడ్ వేస్ అయినా కొంత రిట్రేస్మెంట్ అవుతుంది. రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ మొమెంటంలో వెళ్ళిపోయి పై వరకు వెళ్తుంది. ఇది నిఫ్టీ, నిన్నటి నిఫ్టీ. నిఫ్టీ ఎన్నిసార్లు మొమెంటం ఉంటుంది అంటే నేను ఫస్ట్ 1 మినిట్ ట్రేడర్స్ గురించే చెప్పాను. తర్వాత 3 మినిట్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళ గురించి కూడా చెప్తాను చూడండి. 3 మినిట్స్ ట్రేడర్స్ కి ఎగ్జాక్ట్ గా జోన్స్ ఫామ్ అయిపోయినాయి. మార్కెట్ నిన్న ఓపెన్ అయిన కానీ డౌన్ అవుతూ వచ్చి జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ పెట్టేసేయండి, పైకి వెళ్ళింది, మళ్ళీ నిలబడలేదు, కిందకు వచ్చింది. ఈ చూడండి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ మన గ్రీన్ ఫామ్ అయింది. గ్రీన్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. రెడ్ ఎక్కడ అయిందో మళ్ళీ డౌన్ అయిపోయింది. మళ్ళీ బ్లూ అంటే సైడ్ వేస్కి వెళ్ళి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం స్టార్ట్ అయింది. గ్రీన్ అయింది. గ్రీన్ ఉన్నంత వరకు ఎండ్ వరకు గ్రీన్ లోనే ఉంది. దీన్ని బట్టి ఈజీగా మీరు మూమెంటం క్యాచ్ చేయగలం. మీ పర్టికులర్ గా ఇది కింద ఇండికేటర్ మూమెంటం ఇస్తుంది, ఎప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ కి చాలా ఈజీగా ఉంటుంది. ఈ రెండు ఇండికేటర్ కాంబినేషన్ లో మీరు ఈజీగా చేయవచ్చు. ఇది ఒక మోడల్ ఫస్ట్. ఇంకా సెకండ్ ఇంకొక 1 మోర్ ఇండికేటర్. ఈ రెండు కాంబినేషన్ లో కూడా మీరు చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది పర్టికులర్ గా ఇది సోకాస్టిక్ పెద్ద ఏం లేదు, మా పర్టికులర్ గా నా పారామీటర్స్ తో చేసింది. ఇది ఎప్పుడు గ్రీన్ గా టర్న్ అవుతుందో, గ్రీన్ గా టర్న్ అయ్యి వైడ్ ఎప్పుడు అవుతాయో ఈ రెండు లైన్లు మీరు ఇమీడియట్ గా మీకు సపోర్ట్ తీసుకుందని అర్థం. ఈ గ్రీన్ ఉన్నంత వరకు మీకు అప్ ట్రెండ్ లో ఉంటుంది. పర్టికులర్ గా ఇది ఇన్స్టిట్యూషనల్ బయింగ్ వాల్యూమ్. ఇది క్యాండిల్. ఈ ఈ వాల్యూమ్ బయింగ్ జరిగినంతసేపు మార్కెట్ లో మూమెంటం ఉంటుంది. వాల్యూమ్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందో అక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. డౌన్ ట్రెండ్ కానీ సైడ్ వేస్ కానీ మీరు ఫస్ట్ ఇండికేటర్ ని సైడ్ వేస్ పడుకోవచ్చు. ఇది డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడు అప్ ట్రెండ్ వస్తుందంటే ఈ గ్రీన్ వచ్చినప్పుడే అప్ ట్రెండ్ వస్తుంది. వాల్యూమ్ వచ్చి మీకు సపోర్ట్ గా స్ట్రాంగ్ గా ఉన్న ట్రెండ్. ఇది ఈ 3 ఇండికేటర్స్ ఎక్సలెంట్ ఇండికేటర్స్. తర్వాత నెక్స్ట్ దీంట్లోనే పై ఇండికేటర్ లోనే డాష్ బోర్డ్స్ ఒకటి ఇచ్చాం. ఈ డాష్ బోర్డు హైయర్ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ ఎలా ఉంది, నార్మల్ ట్రెండ్ ఎలా ఉంది, ట్రెండ్ స్ట్రెంత్ ఎంత ఉంది, ఈ 3 చెప్తాయి. ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్ లో బులిష్ గా ఉంటే ఏది బులిష్ గా ఉంటే బులిష్ డైరెక్షన్ లోనే వెళ్ళాలి మనం. బేరిష్ గా ఉంటే బేరిష్ డైరెక్షన్ లోనే ట్రేడింగ్ చేయాలి. అది ఫస్ట్. మిగిలిన ఈ ట్రెండ్ చెప్తుంది. మీరు ఏ స్క్రిప్ట్ కి పెట్టుకున్నా మీకు ఈ ట్రెండ్ ని ఇలాగే చూపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ పిఎఫ్సి చూడండి. పిఎఫ్సి బులిష్, నాట్ పిఎఫ్సి, సారీ. మొత్తం ఫైనాన్స్ చూడండి. మార్కెట్ ఓపెన్ అయింది, డౌన్ అయింది, డౌన్ అవుతారు, సపోర్ట్ దగ్గర క్యాచ్ చేసుకుంది. మీకు ట్రెండ్ బేరిష్ గానే ఉన్నా గానీ మీకు టెంపరీ ట్రెండ్ బుల్లిష్ గా చూపిస్తుంది. ట్రెండ్ ఎలా ఉందంటే కొంచెం వీక్ గా ఉంది. మీకు ఈ పాయింట్స్ సరిపోతాయి నాకు తెలిసినంత వరకు. మీకు అలాగే రెండో ఇండికేటర్ కూడా ఈ కాంబినేషన్ తీసుకుంటే మీకు చూడండి ట్రెండ్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ గ్రీన్ అయింది, ఎండ్ వరకు అలాగే ఉంది. అలాగే ట్రెండ్ డౌన్ ఎక్కడ అయిందో అక్కడ రెడ్ ఉంది, రెడ్ ఎండ్ వరకు ఉంది. ఈ మార్కెట్ కి చాలా ఈజీగా మీరు క్యాచ్ చేసే విధంగా డిజైన్ చేసాము ఇవి. మీకు దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే పై దాంట్లో ట్రెండ్ లైన్స్ కూడా ఉంటాయి. అంటే లేటెస్ట్ 2 ట్రెండ్ లైన్స్ ఉంటాయి. ఈ ట్రెండ్ లైన్స్ బ్రేక్అవుట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలరు ఇది. అది తర్వాత నెక్స్ట్ 1 మోర్ ఇండికేటర్. ఈ వీటిలో అన్నిటిలో సేమ్ యాక్టివ్ గా ఉంటాయి. కాకపోతే ఎవరికి నచ్చింది వాళ్ళు పెట్టుకునే విధంగా ఉంటుంది. ఇదొక మోడల్. దీంట్లో ఛానల్ ఇచ్చాము. దీంట్లో అన్ని ఉన్నాయి. వివ్యాప్ ఉంది, బ్యాండ్ ఉంది, అన్ని యాక్టివ్ గా ఉన్నాయి. ఈ రెండు ఏదైనా 2 ఇండికేటర్ల కాంబినేషన్ లో మీరు మొమెంటం ఈజీగా క్యాచ్ చేయగలరు. చూడండి బాటమ్ సపోర్ట్ తీసుకోండి, ముత్తూట్ ఫైనాన్స్ డౌన్ ట్రెండ్ లో ఈ జోన్స్ అన్నిట్లో ఉంటాయి. ఈ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని నెక్స్ట్ జోన్ దాకా వెళ్ళింది. మీకు ఎనీథింగ్ కోటక్ బ్యాంక్ ఇది కొంచెం డౌన్ బ్రేక్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం ఫ్రేమ్ కొంచెం మార్చుకోవాలి. మీరు 7 మినిట్స్ ఉంది, 15 మినిట్స్కి వెళ్ళండి. కరెక్ట్ గా జోన్ కరెక్ట్ ఉంటుంది. జోన్ దగ్గర సపోర్ట్ తీసుకోండి, జోన్ ఎండ్ వరకు వెళ్ళండి. కంపల్సరీ ఈవెన్ ఆప్షన్స్ లో కూడా మీకు ఇదే సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. నిఫ్టీ ఫుట్ ఆప్షన్ ఏం జరిగింది, ఎక్కడ బిగిన్ అయింది, అప్ ట్రెండ్ లో పైకి వెళ్ళింది పుట్టు.
చూడండి ఇక్కడ గ్రీన్ వచ్చింది. మనం కింద ఇండికేటర్ లో గ్రీన్ వచ్చింది. గ్రీన్ వచ్చింది కాబట్టి మీకు ఆప్షన్స్ ఎప్పుడు 1 మినిట్ 2 మినిట్స్ లోనే వెళ్ళండి. ఇప్పుడు బిగినింగ్ లో మనం ఎలా ట్రేడ్ చేయాలని చెప్తున్నాను. ఓపెన్ అయింది మార్కెట్. ఫస్ట్ క్యాండిల్ కిందకి పైకి ఆడింది. అయినా కానీ మంది కింద ఇండికేటర్ గ్రీన్ చూపిస్తుంది. అందుకని మనం బయింగ్ సైడే ఉండాలి బెటర్. బయింగ్ సైడ్ లో తీసుకున్నారు, మీరు బై తీసుకున్నారు. ఈ గ్రీన్ సైడ్ లైన్ ఉన్నంత వరకు మీకు మీ ట్రేడ్ లో ఉండొచ్చు. ఇక్కడ బెండ్ ఎప్పుడు వచ్చిందో అక్కడ ఎగ్జిట్ కండి మీ ట్రేడ్ నుండి. మళ్ళీ గ్రీన్ వచ్చే తీసుకోండి. మళ్ళీ బ్లూ అయిందంటే తన అయితే ఎగ్జిట్ కండి. ఎగ్జాక్ట్ గా చూడండి ఆ పాయింట్ నుండి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఈ పుట్టు. ఇది 25,700 పుట్టు మార్కెట్ లో. ఎగ్జాక్ట్ గా అక్కడ డౌన్ అయ్యి ఆల్మోస్ట్ ఆల్ మన జోన్ దగ్గర అంటే ఇది 15 మినిట్స్ జోన్. ఒక 5 మినిట్స్ పెట్టుకుంటే కరెక్ట్ గా ఇక్కడే టచ్ అయింటుంది నాకు తెలిసి. అంటే ఇది సపోర్ట్ 15 మినిట్స్ సపోర్ట్ ఉంది. మళ్ళీ మా జోన్ టచ్ అయింది. మళ్ళీ కిందకి దిగింది. మళ్ళీ ఎండ్ అయిపోయింది. చూసారా? ఇది ఎంత ఎగ్జాక్ట్ గా పనిచేస్తుంది. అదే కాల్ ఆప్షన్ చూస్తాం. ఈ 25,500 కాల్ ఆప్షన్ మార్నింగ్ ఓపెన్ అయింది. డౌన్ ట్రెండ్ లో ఉంది. ఇది రెడ్ చూపిస్తుంది కాబట్టి మీరు డౌన్ లో ఉంది కాబట్టి మీరు మనం ఎప్పుడు ఆప్షన్స్ ఎప్పుడు బయింగ్ లోనే ఉంటాం కాబట్టి మనం బయింగ్ సైడే ఉండాలి కాబట్టి మీరు బై ట్రేడ్ తీసుకోవటం నేను రికమెండ్ చేయడం లేదు. బై తీసుకోమని లేని ఇది ఎడ్యుకేషన్ పర్పస్. మీరు ఎలా దీన్ని ఉపయోగించుకోవాలనే దానికోసమే నేను చెప్తున్నా. ఎగ్జాంపుల్స్ గా చెప్తున్నాను. బై సెల్ అనేది అంటే మీరు ఈ ట్రేడ్ దీంతో చేసినప్పుడు మీరు ఎలా స్టడీ చేయాలనే దానికోసమే చెప్తున్నాం. ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ ఇది. మీరేంటంటే ఇక్కడ జోన్ టచ్ అయింది. జోన్ టచ్ అయినాక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ డౌన్ ట్రెండ్ మీరు క్యాచ్ చేసుకోవచ్చు. ఈ డౌన్ ట్రెండ్ టచ్ అయినాక ఆల్మోస్ట్ మన జోన్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోండి. చూడండి డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినాక ఇది రెడ్ గా మారింది. కింద బాటమ్ ఇండికేటర్ ఈ రెడ్ గా మారి కంటిన్యూస్ గా రెడ్ గానే ఉంది. ఇక్కడ ఎండ్ అయింది రెడ్. అంటే ఆఫ్టర్ బ్లూ స్టార్ట్ అంటే కొంత సైడ్ వేస్. అంటే జనరల్ గా ఇక్కడ ఈ 3 లైన్లు ఉన్నాయి చూడండి డాటెడ్ లైన్స్. ఇక్కడ ఈ కింద ఇండికేటర్ లో మిడిల్ లైన్ పైన ఎప్పుడైనా మూమెంటమ్ అక్కడి కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది మిడిల్ లైన్ పైకి వెళ్తే. కాబట్టి ఇక్కడ మంచి మూమెంటం కోసం గ్రీన్ కలర్ గడిచాను. ఈ గ్రీన్ కలర్ క్యాండిల్ లో మూమెంటం స్టార్ట్ అయింది. చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది మీకు మూమెంటం ఎక్కడ బిగిన్ అయింది 132 లో బిగిన్ అయింది. ఆల్మోస్ట్ మన జోన్ టచ్ అయినాక రిజెక్ట్ అయింది. 219 వరకు వెళ్ళి మళ్ళీ కిందకి మళ్ళీ 139 కి వచ్చింది. ఎలా ఉంటాయి మీకు ఇంకా మిడ్ క్యాప్ ఇండెక్స్ లో ఇది ఒక కాల్ మార్నింగ్ ఇది మీరు ఏంటంటే 2 జోన్లుగా చూసుకోవాలి. మీరు 15 మినిట్స్కి వెళ్ళొచ్చు, 5 మినిట్స్కి వెళ్ళొచ్చు. 15 మినిట్స్ డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది. 15 మినిట్స్ లో కింద మిడిల్ ఓపెన్ అయింది. మన కింద రెడ్ ఉంది అంటే డౌన్ ట్రెండ్ అని చెప్పి అర్థమైంది. డౌన్ అవుతూ వచ్చి మన జోన్ దగ్గరకు వచ్చింది. జోన్ దగ్గర ఎండ్ అయింది. అయినా చూడండి ఇక్కడ ఎప్పుడు బ్లూ రన్ అయింది ఇక్కడ జోన్ ఎంటర్ అయినట్టు మనకు ఇక్కడ మూమెంటం స్టార్ట్ అయినట్టు. ఈ మూమెంటం మీరు క్యాచ్ చేసుకోవాలి. ఈ మూమెంటం చేసుకుంటే మీకు పై వరకు వెళ్ళొచ్చు. మీకు రిజెక్షన్ పాయింట్స్ అనేది ఇప్పుడు ఇది ఒక రిజెక్షన్ పాయింట్స్. ఈ బ్యాండ్ కిందకు వచ్చి మనం వ్యాప్ ఒకటి రిజెక్షన్ పాయింట్స్. ఈ 2 దాటి కిందకు వచ్చి ఇవి దాటి మళ్ళీ ఈ స్వింగ్ పైకి వెళ్ళినట్టు మళ్ళీ వచ్చింది టచ్ అయింది మళ్ళీ వెళ్ళింది వెళ్ళలేకపోయింది ఇది. ఓకే నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఇది బ్యాంక్ నిఫ్టీ కాదు. అదే జోన్ చాలా దూరంలో ఉంది కాబట్టి 5 మినిట్స్ లోకి వెళ్తాం. 5 కానీ 7 కానీ 5 మినిట్స్ లో 2 ఎగ్జాక్ట్ గా జోన్ లోనే ఆడింది. జోన్ 10 లోనే ఆడింది. ఐ జోన్ లో ఓపెన్ అయింది. రెడ్ ఉంది. డౌన్ అవుతూ వచ్చింది. మళ్ళీ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. కొంతవరకు వెళ్ళింది. మళ్ళీ జోన్ దగ్గరకు వచ్చింది. జోన్ దగ్గర మీకు ఎగ్జిట్ ఈజీ. మీరు జోన్ దగ్గర సపోర్ట్ ని మీరు వాడుకోగలిగితే జోన్ కిందే మీ స్టాప్ లాస్ పాయింట్స్ అవుతాయి మీకు యాక్చువల్ గా. చూడండి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ జోన్ టచ్ అయింది. ఈ మూమెంటం ని ఈజీగా క్యాచ్ చేయగలిగింది. గ్రీన్ వచ్చింది. గ్రీన్ టు ఎండ్ అన్న వరకు ఉండొచ్చు. క్యాచ్ చేయగలిగితే ఈజీగా ఉంటుంది. మీ ఈ ఇండికేటర్స్ అన్ని ఒకటే అన్నిట్లో అన్ని ఉన్నాయి. మీకు లుక్ ఏది బాగుందంటే అది వాడుకోవచ్చు. నేను 3 ఇండికేటర్స్ పైన పెట్టాను. వాటిలో ఒకటే వాడుకోవాలి. మీకు లుక్ ఏది బాగా అనిపిస్తే అది వాడుకునే దానికోసం చేసింది. ఇదొక ఇండికేటర్. ఇదొక టైపు. ఇది మీకు మీకు దీంట్లో కూడా జోన్స్ ఏరియా ఇంపార్టెంట్. మనకు జోన్సే ఇంపార్టెంట్. జోన్ బేస్ చేసుకుని మీరు ఏదైనా చూసుకోవాలి. ఈ జోన్ ను వచ్చాక ఈ బ్యాండ్స్ మీకు ఇవి జస్ట్ లైక్ సూపర్ ట్రెండ్ లాగా ఉంటాయి కానీ సూపర్ ట్రెండ్ కాదు. ఇది కూడా అదే మీకు బ్యాండ్ లుక్కి మీకు ఏ ట్రెండ్ లో మూవ్ అవుతుంది అనే దానికోసం వచ్చిన కలర్ జోన్స్ ఇది. అంతకంటే వేరే లేదు. మూమెంటం అంతా దీని మీదే బేస్ చేసుకుని ఉంటాం. మూమెంటం అంతా కింద ఇండికేటర్ బేస్ చేసుకుని మూమెంటం వస్తేనే చేయాలి. చూడండి ఇక్కడ వరకు అంతా సైడ్ బేస్ జోన్. ఈ సైడ్ బేస్ జోన్ లో మార్కెట్ లో మనం ఎంటర్ అయినా ఏమీ ఉండదు. మార్కెట్ అంతా ఉంటుంది. చూడండి ఈ బ్లూ లైన్ అంతా మాక్సిమం ఉంది కదా. కొంచెం డౌన్ ట్రెండ్ ఇచ్చింది. అక్కడనే మిగిలినంతా సైడ్ బేస్ జోన్ ఇక్కడ వరకు.
నెక్స్ట్ సెన్సెక్స్. ఈ ఆప్షన్స్ ట్రేడర్స్ కోసం పెట్టిన ఛానలే ఇది. అందుకనే నేను ఎక్కువ ఆప్షన్స్ చూస్తున్నాను. సెన్సెక్స్ ఆప్షన్ ఇది 83,000 కాల్ ఆప్షన్. చూడండి, మీకు నిన్ననే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. నిన్నే వచ్చింది, డౌన్ ట్రెండ్ లో ఉంది కాల్. అంటే నిన్న కాల్ కొని పెట్టుకుంటే మనకు లాస్ వచ్చింది ఖచ్చితంగా. అందుకని మనం ఏంటంటే మనం ఏం చేయకపోయినా పర్లేదు, మీరు ఎంట్రీ కాకూడదు. మీరు మూమెంటం కరెక్ట్ గా క్యాచ్ చేస్తేనే మీకు ఆప్షన్స్ లో మీకు మంచి ఎంట్రీ ఎగ్జిట్ లోనే చెయ్యాలి. చూడండి, డౌన్ అవుతూ వచ్చింది, ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, జోన్ పై వరకు వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మన జోన్ లో రెస్పెక్ట్ అయితే, జోన్స్ కరెక్ట్ గా రెస్పెక్ట్ అయితే అక్కడ రిజెక్ట్ అవుతుంది, రిజెక్ట్ మళ్ళీ కిందకి డౌన్ వస్తుంది, మళ్ళీ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ పైకి వెళ్తాయి. చూడండి, అవన్నీ మీకు ఎప్పుడు వాలటిలిటీ వచ్చిందని దానికోసం ఇక్కడ ఇండికేటర్, ఇది ఎక్సలెంట్ ఇండికేటర్. దీన్ని బేస్ చేసుకుని మీరు మొమెంటం ఈజీగా క్యాచ్ చేయగలరు. చూడండి, మన మొమెంటం ఎక్కడ వరకు వెళ్ళింది, ఈ గ్రీన్ చార్ట్ ఏంటంటే గ్రీన్ ఎండ్ అయ్యే వరకు అయిపోయింది మొమెంటం, తర్వాత లేదు మొమెంటం. చూడండి, ఇక్కడ కూడా గ్రీన్ చార్ట్ అయిన కానీ గ్రీన్ ఎండ్ వరకు మళ్ళీ కొంచెం రిట్రైస్ అయింది, మళ్ళీ గ్రీన్ చార్ట్ అయింది. ఆప్షన్ లో మీకు అంతకంటే ఎక్కువ మీరు చేయకూడదు. ఇది కాల్ ఆప్షన్. ఎగ్జాంపుల్స్ అన్నీ చూపిస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఆప్షన్ గా చూపిస్తున్నాను చూడండి. పుట్ ఆప్షన్ మార్నింగ్ ఓపెన్ అయినాయింది, ఇక్కడ గ్రీన్ లో ఉంది, అందుకని కొంచెం మన జోన్ దగ్గర వెళ్ళింది, జోన్ దగ్గర రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ జోన్ ఆల్మోస్ట్ ఆల్ జోన్ దగ్గరకు వచ్చింది, మళ్ళీ కొంచెం రిజెక్ట్ అయింది, మళ్ళీ వ్యూ యాప్ రిజెక్షన్ తీసుకుని మళ్ళీ డౌన్ అయింది. పుట్ ఆప్షన్ ఇంకా పెరగలేదు పెద్దగా, మీకు మూమెంటం రాలి. అంటే మీకు రిజెక్షన్ చూడండి, రెడ్ మీకు చూపిస్తుంది, మీకు కరెక్ట్ గా క్లియర్ రెడ్ జోన్. మీరు రాంగ్ ఎంట్రీ కాకుండా ఉంటారు, 100% మీరు రాంగ్ ఎంట్రీ కాదు. ఆ రాంగ్ ఎంట్రీ కాకుండా, రాంగ్ ఇది కాకుండా మీరు కరెక్ట్ గా దీన్ని బట్టి మీరు మూమెంటం క్యాచ్ చేసుకుంటూ మీరు ట్రేడ్ చేసుకోగలరు. అది ఇవి ఇండికేటర్స్ గురించి నేను కొత్తగా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి పంపేయండి, ఇవి యూజ్ పట్టాయి. ఈ ఇన్వైట్ మోడ్ లో ఉండే ఇండికేటర్స్ ఇవి. ఎవరికన్నా మీకు కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇండికేటర్స్ బాగున్నాయి, మీకు నచ్చితే ఇచ్చే మేము కొంత ఫ్రీ యాక్సెస్ ఇస్తాను. నచ్చిన తర్వాత మనం చూడొచ్చు. నా ఫోన్ నెంబర్ 9866829279. ఓకే.